నమస్కారం. ప్రతి జర్నీకి ఒక డెస్టినేషన్ ఉంటుంది. కానీ కొన్ని జర్నీస్‌లో డెస్టినేషన్ కంటే ఆ జర్నీలోనే ఎక్కువ కథలుంటాయి. ఇది అలాంటి ఒక ప్రయాణం. ఉదయం 6 గంటలకు రోడ్స్ ఇంకా నిద్ర లేవలేదు. కానీ నా బైక్ నాకంటే ముందు మేల్కొంది. హెల్మెట్ ధరించి ఒక కొత్త ఉత్సాహంతో కూర్గ్ వైపు అడుగు వేశాను. నిజం చెప్పాలంటే ఇది నా మొదటి లాంగ్ రైడ్. కొంచెం ఎక్సైట్‌మెంట్, మరి కొంచెం టెన్షన్. కానీ వీటి అన్నిటికంటే ఎక్కువ నాలో ఒక కొత్త ఉత్సాహం. రోడ్స్ ముందుకు వెళ్తున్నాయి. సిటీ సందడి మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాయి. ఓపెన్ రోడ్స్, చల్లని గాలి. మధ్యలో శ్రీరంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకున్నాను. ఆ స్టాప్ ఈ జర్నీకి ఒక ఆధ్యాత్మిక ప్రారంభంలాగా అనిపించింది. అక్కడి నుంచి మెల్లగా కూర్గ్ వైపు ప్రయాణం మొదలుపెట్టాను. కర్ణాటక రోడ్స్లో ట్రావెల్ చేస్తుంటే ప్రతి కిలోమీటర్లో సీనరీ మారిపోతుంది. కొన్ని చోట్ల ఫీల్డ్స్, కొన్ని చోట్ల ఫారెస్ట్, ఇంకొన్ని చోట్ల కొండ చర్యలు. డెస్టినేషన్ దగ్గర పడుతున్న కొద్దీ వెదర్ మారడం మొదలైపోయింది. చల్లటి గాలి, పచ్చని ప్రకృతి. అందుకే కూర్గ్ని ఇండియా స్కాట్లాండ్ అని పిలుస్తారు. కానీ నాకు కూర్గ్ అంటే కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు. అది ఒక ఫీలింగ్, ఒక పీస్, ఒక సైలెన్స్. ఆ రోడ్స్ మీద మెల్లగా రైడ్ చేస్తుంటే డెస్టినేషన్ చేరుకోవాలన్న తొందర మెల్లగా కరిగిపోయింది. లీవ్ ఇన్ ద మూమెంట్ అంటే ఏంటో అర్థమయ్యింది. రూమ్లో బ్యాగ్ పెట్టి వెంటనే రాజా సీట్కి స్టార్ట్ అయ్యాను. అప్పటికి టైం ఈవినింగ్ 5:30 అయ్యింది. రాజా సీట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద సన్సెట్ వ్యూ. అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు. ఒక స్పాట్ ఎత్తుక్కొని అలా కూర్చున్నాను. ఆ వ్యాలీ వైపు చూస్తుంటే లైఫ్ కొంచెం సేపు పాస్ అయినట్టు అనిపించింది. ప్రకృతి ఎంత సింపుల్గా ఉంటుందో అంతే మైటీగా కూడా ఉంటుందని అర్థమైంది. అలా ముగిసింది. మరుసటి రోజు నేను అబ్బే ఫాల్స్ వైపు వెళ్ళాను. ఆ హిల్ ఏరియాస్లో వెళ్ళే తోవ చాలా డీప్గా ఉంది. దగ్గరికి వెళ్తుంటే ఆ వాటర్ సౌండ్స్ వినిపించాయి. మనం ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా ప్రకృతి తన రిథంలో తన ముందుకు వెళ్తుందని ఆ జలపాతం చెప్తుంది. అక్కడి నుండి మదికేరి మ్యూజియం వైపు స్టార్ట్ అయ్యాను. కూర్గ్ చరిత్రని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం. ఈ బిల్డింగ్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. తరువాత ఇది డిస్ట్రిక్ట్ ఆఫీస్గా, జైల్గా కూడా మారింది. ఇక్కడ ఉన్న ఆర్టిఫాక్ట్స్ చూస్తుంటే ఈ గడ్డ యొక్క శౌర్యం, సంస్కృతి అర్థమవుతున్నాయి. కూర్గ్ అంటే కేవలం కాఫీ ప్లాంటేషన్స్, హిల్స్ మాత్రమే కాదు. శౌర్యం, సమృద్ధి ఉన్న ఒక చారిత్రాత్మక భూమి. ప్రతి ప్లేస్ ఇక్కడ ఒక ఫోటో కాదు, ఒక మెమరీ. ప్రతి రోడ్ ఒక దారి కాదు, ఒక ఎక్స్పీరియన్స్. ఈ జర్నీ నాకు ఒక విషయం నేర్పింది. కొన్నిసార్లు మనం డెస్టినేషన్ కోసం బయలుదేరుతాం, కానీ జర్నీస్ మధ్యలో మనల్ని మనం కలుసుకుంటాం. ఈ కూర్గ్ జర్నీ నాకు అలాంటి ఒక అనుభవం ఇచ్చింది. నేను మీ ఏకే. ఇది మన ఏక ఎక్స్ప్లోరింగ్ ఇండియా, వన్ జర్నీ అట్ ఏ టైం. నమస్కారం.